సో హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి రామ్ బ్రోది బర్త్డే అనమాట. ఈ బ్రో సో మన ఇలారాజం ఫుడ్ డొనేషన్స్ చూసి అయితే ఈ బ్రో మనల్ని కాంటాక్ట్ అయ్యారు. బ్రో మీద ఫుడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనేసి. సో బర్త్డే ఈరోజు సెలబ్రేషన్ ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అందరూ విష్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సో హ్యాపీ బర్త్డే రామన్న. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ మా తరఫున, మా టీం తరఫున. సో మా టీంలో అయితే ఒక ఇద్దరు పర్సన్స్ లేరు కొంచెం. ఈరోజు మేము మా కలిసాం, అందుకే అడ్జస్ట్ అయిపోతున్నాం ఈరోజు అంతా. నేను అడగగానే మీరు అందరూ వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నో ప్రాబ్లం బ్రో. ఫుడ్ అయితే అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోవడమని. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వన్స్. మీకు మా ఫుడ్ డొనేషన్ ఐలవరాజన్కి అయితే మీరు ఫుడ్ డొనేషన్కి మెచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో మేము మా ఐలవరాజన్ టీం ఆ ఫుడ్ డొనేషన్ది ఏంటైతే కాన్సెప్ట్ అనుకున్నామో, మమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలని అనుకున్నాము. అదైతే మేము దాన్ని ఏమంటారు, మార్పు అంటారు కదా, చేంజ్ అంటారు. సో ఆ చేంజ్ మేము ఎప్పుడు చూడాలనుకున్నాం. టైం పడుతుందేమో అనుకున్నాం చేంజ్కి. సో అంత టైం అయితే పట్టలేదు. మేము అనుకున్న వెంటనే బాగానే రీచ్ వచ్చింది. చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మొన్న ఒకరు బర్త్డే అయింది, వాళ్ళకి కూడా అట్ ద సేమ్ టైం రామ్ బ్రో నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీకు థ్యాంక్ యూ చెప్పాలి బ్రో. మీ అందరి సపోర్ట్తో ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను, లేదంటే చాలా కష్టం అయిపోయేది. నేను అడగగానే మీరు అందరూ కలిపి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో. ప్రెసెంట్ అయితే చీపురుపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. బ్యాక్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ స్టేషన్ దగ్గర ఒక కొంతమంది కనిపించారు. ఓకే. సో చీపురుపల్లి రైల్వే స్టేషన్లో అయితే ముగ్గురు ఉన్నారు. ప్రజెంట్ అయితే గరుడు అయితే వచ్చాం. గరుడు దగ్గర ఇద్దరు కనిపించారు. సో బ్రో నేను మా టీం అయితే ఇంకో బ్రో అన్నాడు. బ్రో అయితే లిఫ్ట్కి వచ్చాడు అనమాట నెల్లిమర్ల వరకు. ఇంకెవరైనా ఉన్నారా అడగండి ఎవరికి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడే నెల్లిమర్లు అయితే వచ్చాము. సో నెల్లిమర్లో ఒకరికి ఆల్రెడీ ఇస్తాము. ఇంకొక తాత ఉన్నారు అక్కడ. సో అక్కడ రోడ్డు క్రాస్ చేయడం కాగా. భోజనం భోజనానికా 5 కాదు 7 ఉంటాము. అక్కడ సాధు ఒకడు అలా ముసుద్దాం అక్కడ 6 భోజనం భోజనం. నేను 6 అంట.
అనే ఒక పార్సల్ ఉందా అనే ఒక పార్సల్ మిగిలిందా ఒక పార్సల్ సో ఫైనల్లీ రామ్ బ్రోది బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుడ్ డొనేషన్. సో హ్యాపీ అందరం. బ్రో నీకు ఎలా అనిపిస్తుంది? నేను కూడా చాలా హ్యాపీ బ్రో. అందరి టీంతో హెల్ప్తో ఇదంతా చేసేందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక్కనైతే చాలా కష్టంగా చేయాల్సి వచ్చేది. మీ అందరి హెల్ప్ ఉండడం వల్ల చాలా తొందరగా ఫినిష్ అయింది. ఇంత వర్షంలో కూడా మీరు వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అట్ ద సేమ్ టైం బ్రోకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఫుడ్ డొనేషన్ చేయాలని కాన్సెప్ట్ మా ఇంట్లోకి వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మా టీం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నీకు ఎలా అనిపించింది? నాకే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము రాజాం నుంచి విజయనగరం వరకు వచ్చాము. ఎక్కడెక్కడ బెగ్గర్స్ కనిపించారో వాళ్ళందరికీ ఫుడ్ ఇచ్చాము. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ బ్రో మాతో మీట్ అయినందుకు.